సీఎం రేవంత్ రెడ్డి నన్ను రాక్షసుడు అంటున్నారని, తాను ప్రజల కోసం పనిచేసే రాక్షసునేనని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. సీఎం వ్యాఖ్యలపై మాజీ మంత్రి ఫైర్ అయ్యారు. తాను ప్రజల మద్దతు ఆశీర్వాదంతో 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారన్నారు. వరంగల్లో మీడియాతో ఆయన మాట్లాడారు. కేసీఆర్ మర్రి చెట్టు, నువ్వు గంజాయి మొక్క, బీఆర్ఎస్ చెట్టును ఎలా మొలవనివ్వవో మేము చూస్తామని మండిపడ్డారు. నిన్ను రేవంత్ రెడ్డి ప్రజలకు ఏదో చేస్తాడని ఆశ ఉండేనని, అబద్ధాలు ప్రమాణాలు చేసి రేవంత్ అధికారంలోకి వచ్చాడని అర్థమైందన్నారు. తెలంగాణ కోసం నువ్వేం చేశావు? రాష్ట్రం కోసం టీడీపీలో ఉన్న అందరం రాజీనామా చేస్తే రిజైన్ చేయకుండా కాంగ్రెస్ కు వెళ్ళా, ఉద్యమ ద్రోహి. నువ్వు చేసేవన్నీ కేసీఆర్ పథకాలని విమర్శించారు. ప్రజలు కాదు కోటీశ్వర్లు అయ్యేది నీ బంధువులేనన్నారు. నిన్న మీ మీటింగ్ కు మంత్రులు ఎందుకు రాలేదు? రాహుల్ గాంధీ, సోనియా గాంధీ నీకు అపాయింట్మెంట్ ఇస్తున్నారా? కాంగ్రెస్ వాళ్ళే నీ పదవి ఊడగొడతారని ఎద్దేవా చేశారు. కాలేజీ కళాక్షేత్రం మేము నిర్మిస్తే మీరు ఓపెన్ చేశారన్నారు. బాబ్లీ ప్రాజెక్టు ఉద్యమంతో మేము తన్నులు తింటే నువ్వు తప్పించుకున్నావని ఎర్రబెల్లి సీఎం రేవంత్ పై మండిపడ్డారు. మీడియా మిత్రులందరూ కూడా నమస్కారాలు. ఒక్కటే, ఇలా హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని, కేసీఆర్ గారిని అనే హక్కు నీకు ఇక్కడదా? వాళ్ళు ఎప్పుడైనా ఓడిపోయినరా? కాళోజీ నారాయణ బిల్డింగ్ ఎవరు కట్టించారా? ఇక్కడ ప్రెస్ మీడియా వాళ్ళకి తెలియదా? అది కాంట్రాక్టర్ డిలే చేశాడు. ఆయన క్యాన్సిల్ చేసి కొత్త కాంట్రాక్టర్కి ఇచ్చాము మేము. ఇలా కాళోజీ నారాయణ బిల్డింగ్ తయారైన దాన్ని నువ్వు ఓపెన్ చేసినావు. పెండింగ్ కొంత బిల్లు ఉంటే ఇచ్చి మొత్తం నేనే చేసిన అని చెప్తాను. నేను మంజూరు చేసినావా? కాంగ్రెస్ పార్టీ మంత్రులు వచ్చారా? ఇలా సంవత్సరం ఉత్సవం తుమ్మల నాగేశ్వరరావు వచ్చారా? ఉత్తమ్ వచ్చాడా? మీ మంత్రులు ఎవరు రాలే? ఆఖరికి వరంగల్ జిల్లా ఎమ్మెల్యే మాధవరెడ్డి కూడా పాల్గొనలే. ఏదో ఉత్సవం, సిగ్గులేదు. నువ్వు నీ దాంట్లో నువ్వు కలుపుకోపోతలేవు. వచ్చిన తర్వాత ఇక్కడ వరంగల్ ఉన్న కంపెనీలన్నీ పోతానే. ఆయన 6 కంపెనీలు తీసుకొస్తే ఇప్పుడు 2 కంపెనీలు వెళ్ళిపోయినాయి. మహేంద్ర ఇవన్నీ వెళ్ళిపోయినాయి. వాటిని కాపాడు. నువ్వేదో కొత్తగా చేస్తున్నాని కాదు. నేను ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు వినండి మీరు. అప్పుడేం మాట్లాడిండు, ఇప్పుడేం మాట్లాడిండు అని, ఎంత బోకరు అనేది మీకు అర్థమవుతుంది. ఒక చీటరు, ఒక బోకరు, ఒక ల్యాండ్ మాఫియా. నువ్వేదో కలిసి వచ్చి బోకర్ మాటలతోటి ఇవాళ ముఖ్యమంత్రి అయ్యా. సోనియా గాంధీ గారు బలిదేవత. నిన్నేం మాట్లాడిండు? అమ్మ 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 అమ్మ, సిగ్గు లేదు బిడ్డ. నిన్ను ఢిల్లీకి రాణిస్తలేరు. 30 సార్లు పోయిండు, ఇంటికి కూడా రాణిస్తలేరు. సిగ్గు లేదు నీకు? రాహుల్ గాంధీ నీకు అపాయింట్మెంట్ ఇచ్చిండా? సోనియా గాంధీ అపాయింట్మెంట్ ఇచ్చిండా? ఇంతవరకు మంత్రివర్గం ఇస్తుందని చేయను. నీకు ఢిల్లీలో అపాయింట్మెంట్ దొరుకుతలేదు. వీడికి వచ్చి ఉపన్యాసాల మీద ఉపన్యాసాలు దంచుతావు. నువ్వు తెలంగాణలో ఒక గంజాయి మొక్క బిడ్డ. కేసీఆర్ ఒక పెద్ద మర్రి చెట్టు, అది గుర్తుపెట్టుకో. ఎప్పుడో పీకి అవతల పారిస్తారు నీ మొక్కను. కాంగ్రెస్ వాళ్ళే పీకెత్తారు. నువ్వు కేసీఆర్ గారిని ఏం మాట్లాడినావు చెప్పు అంతకుముందు. దయచేసి మనం కేసీఆర్ గారు చేయబట్టి తెలంగాణ వచ్చింది. కేసీఆర్ చేయబట్టి డెవలప్మెంట్ అయింది. ఇలా తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లాకు నీళ్ళు వచ్చినాయి, కరెంట్ వచ్చినాయి. ఇంత అద్భుతంగా అయిందంటే ఆయన నాయకత్వాన్ని ఆయన ఎట్లా పడితే అట్లా తిరుగుతాడనే. ఒక మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నాయకుడు, తెలంగాణకు కోసం పోరాటం చేసి ప్రాణాలు తెగించి పనిచేశాడు. ఆయన నా మాట అనడం ఎవరికైనా అది మంచిదా? చేయి, నువ్వు డెవలప్మెంట్ చేసుకోపో. ఎందుకు ఆ బోకర్ మాటలు? జైల్లో తోలుతాడట, ఇంత నుంచి రానియాడట. తోలి ఎంతమంది తోలిస్తావు? తోలి నువ్వు చూస్తావు. అది కూడా నిన్నే కాంగ్రెస్ వాళ్ళు దీక్తలేరా? నీ పరిస్థితి ఏందో నీకే అర్థమవుతలేదా?